కామధేనువు వానింటి గాడి పసరం అల్ల స్వరశాఖి వానింటి మల్లె చెట్టు. శివుడు గోళాశంకరుడు ఎందుకు అయ్యాడంటే నీలకంఠేశు ఇలా అభిషేకం చేయడమే కాకుండా అలా అలా చల్లేసినా వాడేం ఫీల్ అవ్వడు. పత్రి నెవ్వాడు ఇసుమంత పారవేయచ్చు, వెళ్తూ వెళ్తాడు విసిరేసినా ఏమనుకోడు. కామధేనువు వానింటి గాడి పసరము. కామధేను వాడింట్లో మామూలు పాడియావులాగా అయిపోతుంది. అల్లా స్వరశాఖి కల్పవృక్షము వాడింటి మల్లె చెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసుకునే మల్లె చెట్టులా తయారవుతుందని రాజశేఖరన్ చరిత్రలో మావయ్య గారు మలన గారు రాశారు. ఇది చాలా వివరం. అంచేత ఎంత అంటే మనం అనుకుంటాం కన్నప్పది మూఢభక్తి అని. మూఢభక్తి కాదు, గాఢభక్తి. మనకు కావాల్సింది అది. అంచేత సాధ్యమైనంత వరకు మనం ఇగోలు అలాంటి వారి ముందు సమస్తం రమణ మహర్షిలా అయిపోయి నగ్నంగా ఆ దిగంబరుణ్ణి పూజిస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. శివం అంటే మంగళకరం. అంచేత ఇవాళ ఇది చేసినా చూసినా వీక్షించినా కూడా మనకి అఖండమైన ఫలితాలు కలుస్తాయి. దీనికి ఈ వరలక్ష్మి ఈ కళ్యాణి గారికి వాళ్ళ కుటుంబానికి జీవిస్తున్న సమస్త జనానికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్సుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇప్పుడు వేద పండితుల్ని కార్యక్రమం నిర్వహించాల్సిన విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే అదాత పంచాంగరుద్రాణం జ్ఞాతపూర్వకం జపోహమార్చనాభిషేకం వ్యాఖ్యాస్యామః. ప్రదరణే బ్రహ్మా తిష్టతు, ఆరయో విష్ణుతిష్టతు, హస్తయో అరస్తిష్టతు, వాక్కోరింద్రస్తిష్టతు, జఠరే అగ్నితిష్టతు, శివతిష్టతు, కంఠే వదవతిష్టతు, వక్త్రే సరస్వతీ తిష్టతు, నాసికయోర్వాయుస్తిష్టతు, నయనయో చంద్రాదిత్యో తిష్టేత, కర్ణయో రక్షిణో తిష్టేత, రాగేర్ద్రాస్తిష్టంతు, మూర్ధ్యాదిత్యాస్తిష్టంతు, సరిసింహాదేవతిష్టతు, శిఖాయాం వామదేవతిష్టతు, దృష్టే వినాయకే తిష్టతు, పురదశూరే పార్శ్వయో తిష్టతు, శివానందరో తిష్టేత, సమదోమాయస్తిష్టతు, సర్వే రక్షంతు యజమానకం రక్షంతు. అగ్నిర్మేవాంగానకం వృత్యా హృదయే అహమృతే అమృతం బ్రహ్మణి ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి చక్షుర్ హృదయే అహమృతే అమృతం బ్రహ్మణి మనో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి శ్రోత్రమో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి శరీరకం హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి భూమాని హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి మూర్ధా హృదయే అహమృతే అమృతం బ్రహ్మణి మన్యుర్ హృదయే మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆత్మా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి ఆరాధితో మనస్తే శుద్ధే దేవాసురాదిభిః ఆరాధయామి భక్త్యాన్ కామాన్ గ్రహణ మహేశ్వర. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఈశానమావాహయామి
మండలాంతర్గతం హిరణ్మయం రాజమానవభుజం దుష్మితం చండమేటిమకమికమికరం శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖరకథనానుకీర్తనం నీలకంఠభవపాదసేవనం సంభవంతు సంభవంతు మమ మమ జన్మ జన్మ జన్మని జన్మని స్వామిన్ స్వామిని సర్వజగన్నాథ సర్వజగన్నాథ యావతు యావత్ పూజ పూజ అవసానకం అవసానకం తావత్వం తావత్వం ప్రీతిభావేన ప్రీతిభావేన లింగేస్మిన్ లింగేస్మిన్ సన్నిధిం సన్నిధిం కురు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం తమేవ బంధనాన్ సన్నిహితో భవ ప్రసన్నో భవ స్థిరాసనం కురు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సర్వారకమివ బంధనాన్ ముఖ్యోర్ముక్షీయమామృతాత్ పావనముద్రాన్ దర్శయిత్వా ఓం జాతం ప్రపద్యామి యావాహయామి సత్యో యావాహయామి ఆసనం సమర్పయామి భవేన పాదయోః వాద్యం సమర్పయామి సమర్పయామి భగవద్భవాయ నమః ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రం అష్టమే కామష్టమే సౌమనషష్టమే భద్రం చ మే శ్రేయష్టమే భస్యష్టమే జగష్టమే భగష్టమే ద్రవిణంచమే యంతాటమే దత్తాటమే క్షేమష్టమే ధృతిష్టమే విష్ణంచమే మహష్టమే సంవిష్టమే జ్ఞాత్రంచమే సూష్టమే ప్రసూష్టమే శీరంచమే లయష్టమే మృగష్టమే లక్ష్మణ్చమే నామయష్టమే శ్రీనాథష్టమే దీర్ఘాయుష్పంచమే మిత్రంచమే భయంచమే సుఖంచమే జగంచమే సూషాచమే సువినంచమే జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి రుద్రాయ నమః విద్యాభరణం సమర్పయామి కాలాయ నమః బంధాన్ ధారయామి బలవికరణాయ నమః శతాని సమర్పయామి బలవికరణాయ నమః సర్వజనం సమర్పయామి బలాయ నమః పూర్వమాజ్ఞాపయామి బలప్రమథనాయ నమః దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః ప్రోక్ష్య పరిసిత్య పుండరీకాక్ష అమృతం భవతు బహుబీజఫలం సమర్పయామి ఓం మనాన్మనాయ మహాముఖశుద్ధయర్థం తాంబూలం సమర్పయామి తాంబూలజల్పనానంతరం సిద్ధాత్మయం సమర్పయామి అఘోరేభ్య ఇతి నీరాజనం దర్శయామి ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రదేవేభ్యః నీరాజానందరం శుద్ధారణి భూపయామి రక్షాం ధారయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర్ భగవాన్ కి బం బం భోలేనాథ్ మహారాజ్ కి కాశీ విశ్వనాథ్ మహారాజ్ కి విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ మంత్రపుష్పాంజలిం సమర్పయామి సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివోపే అస్తు సదాశివో ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః జ్ఞానాయ దేవాయ నమః సర్వదే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః కుబేరాయ దేవాయ నమః దేవాయ దేవాయ నమః మహాదేవాయ నమః దేవస్య దేవస్య వత్యే నమః సర్వస్య దేవస్య నమః దేవస్య దేవస్య వత్యే నమః శివదే దేవస్య నమః దేవస్య దేవస్య వత్యే నమః ఉగ్రస్య దేవస్య వత్యే నమః దేవస్య దేవస్య వత్యే నమః మహాదేవస్య వత్యే నమః దేవం దర్పయామి సర్వదేవం దర్పయామి దేవం దర్పయామి సర్వదేవం దర్పయామి దేవం దర్పయామి ఉగ్రదేవం దర్పయామి దేవం దర్పయామి ఉగ్రదేవం దర్పయామి దేవస్య వత్యే దర్పయామి సర్వస్య దేవస్య వత్యే దర్పయామి దేవస్య వత్యే దర్పయామి దేవస్య వత్యే దర్పయామి దేవస్య వత్యే దర్పయామి మహాదేవస్య వత్యే దర్పయామి దేవస్య వత్యే దర్పయామి 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 దర్పయిత్వా ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వజన్మే నమస్తే స్తోత్రరూపేభ్యః విద్మహే
विद्महे महादेवाय धीमहि घोषाय विद्महे महादेवाय धीमहि अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः आशास्ते यं यजमानो महादेवेभ्यः महान्यहवानाय भगवान् सर्वात्मकः परमेश्वर सुप्रीणादो अहन्यापारायणेन भगवान् बोधायः एतत्फलं परमेश्वरार्पणमस्तु हस्तशुद्धिं कृत्वा केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः हस्तशुद्धिं कृत्वा केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः हस्तशुद्धिं कृत्वा అలవాట్ల పొరపాటు చాలా మంది చేసినప్పుడు అది తీసుకుంటారు మాస్క్ ఉందని అది కదా నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః श्री परमेश्वर प्रीत्यर्थम पूर्व संकल्प प्रकारेण उमामहेश्वर स्वामी देवता प्रतिष्ठा उमामहेश्वर स्वामी देवता प्रीत्यर्थम महान्यसमारायणानन्तरं శృంగి భారద్వాజ శృంగి భారద్వాజ గోత్రోద్భవ యజమానస్య దశభరణి నామధేయస్య భరణి శర్మా నామధేయస్య ధర్మవతీస్య దుర్గాభవని నామధేయస్య సహ కుటుంబానామాయిష్యాభివృద్ధ్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య పాండురంగారావు నామధేయస్య సహ కుటుంబానామాయిష్యాభివృద్ధ్యర్థం చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆచంద్రతారార్కం వంశ గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం సర్వోపద్రవ శాంతి అర్థం సర్వారిష్ట శాంతి అర్థం महाशिवरात्रि महापर्वणि पुण्यकाले प्रदोषकाले सांब परमेश्वर करुणाकटाक्ष शुभवीक्षणेन मम आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं एकवार रुद्र अभिषेक अर्चन आख्यं कर्म करिष्ये अस्य श्रीरुद्रस्य प्रश्नस्य सकलस्य श्रीरुद्राध्यायस्य एकागायत्री शब्दः सोऽष्टभस्य सर्पञ्चयः आत्मा गोजीवित्योषयकृषिः मोहेश्वरीत्यर्थे जपे विनियोगः नमः शम्भवेद अग्निहोत्राप्रेवृक्षाभ्यां नमः योगवेद सत्यवरुणासात्मनेतर्येभ्यः नमः शिखराय अधर्मास्यात्मने मध्यमाभ्यां नमः यस्कराय विष्णुदात्मने अनुज्ञवेभ्यः नमः नमः शिवाय ज्योतिष्ठोमात्मने निश्चिकाभ्यां नमः शिवराय सर्ववृक्षाभ्यां नमः अग्निहोत्रात्मने हृदयाय नमः योगवेद सत्यवरुणासात्मने स्वाहा नमः शिखराय अधर्मास्यात्मने शिवाय वशदो यस्कराय विष्णुदात्मने कवचाय नमः शिवाय ज्योतिष्ठोमात्मने नेत्रयाय वशदो शिवराय सर्वकर्तात्मने हस्राय भडो అందరూ కూడా పరమేశ్వరుని మనసులో స్మరణ చేసుకుంటూ స్వామివారి రూపాన్ని తలుచుకోండి. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌలి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోగామృతలోకమీశ మనిషం రుద్రానువాకాంచపన్నాయన్నీ సిద్ధయే త్రిగుణం విప్రోభిషేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజతే మృజా భాసమానా భృంగైః కంఠే కాలాకవర్ధా దిగదశన్నబోధన్నహస్తాః దీక్షారుద్రాక్షమోజా కృతభయః శాంభవామూర్తిభేదాః రుద్రాక్షే రుద్రసూక్త ప్రణామార్పయచ్చంతు సౌఖ్యం
संच मे मयंच मे प्रियंच मे कामश्च मे सोमरसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ताच मे दत्ताच मे क्षेमश्च मे तुल्यश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे वसोश्च मे शेरञ्च मे रयश्च मे अमृतञ्च मे अमृतञ्च मे रामञ्च मे नामयश्च मे देवादुश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शेरञ्च मे शोषाच मे सुदिनञ्च मे ओम शांति 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 आप्यायस्वे दीक्षेरम् ओम आप्यायस्वतमे तुते विश्वदस्वमवृष्णयो महाराजस्य संगते रश्मपयामि सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवे वामको रश्मपयामि तधिक्रामन्नो इति दधे ॐ तधिक्रामन्नाकारं जिष्णु रश्मस्य वाजिनः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमुखराय नमः सर्वभूतमनाय नमो मनोन्मनाय नमः भवे भवेनाति भवे भवः समां भवोद्भवाय नमः क्षीरेण स्नपयामि दधिक्राभन्नो इति दधि सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे भवश्रमां भवोर्भवाय नमः ॐ दधिक्राभन्नो अकालजन्यष्णो रश्मस्य वाजिनः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय सूर्यस्य रश्मिभिः स्नपयामि भगवानादायेति मधो भगवानादाय देवदत्तर्निसिंहः भक्तमुदोषधि मधुभक्तास्मि भकुन्द्रजः ज्योरस्तु नः पिता नापनक्वधर्मधुमाकुम्भस्वसूचः दीर्घावो भवन्तु नः स्नपयामि पुराय विद्महे महादेवाय धीमहि मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाकुमलाभ्यः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपदर्ब्रह्मणोदिपदर्ब्रह्मा शिवो एव या फलेर्या अफला पुष्पाय च पुष्पिनी स्नपयामि ओम नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमण्यमरुतो तैषते नमः वाहुश्यामुदते नमः शिव नमः शिवं बभूवते धनुः शिवासरव्यायादभयादे रुद्रशिवा तनूरघोरा पापकाशिनी यामिषं गिरिहन्तहस्ते विभर्षत्सवे शिवेन वचसा वागिरिषाच्चावधामसे अध्यवोदधिवक्तां प्रथमोदयो विषगो सर्वा
सभ्यतां अरुणौतभद्र सुमङ्गलहरिये महारुद्रादिको असंयोगसर्पजनीरग्रीवो विलोहितः दैनं गोपालनं विश्वाभूतानि सदृष्टो मृडयादिनः हस्तनीलग्रीवाय सहस्राय अस्य सत्त्वानो हन्तेभ्यो नमः भगवो नमो बाहुभ्यां तव धन्मने अस्मन् विधेहितं त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय हिरण्यबाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमस्तस्मिन् यद्विषेमदे पथीनां पतये नमो नमो बभ्रजाय दिव्याधिने पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगतां पतये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणां पतये नमो नमः सोताय हत्याय वनानां पतये नमो नमो रोहिताय नमो नमः ककुहाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण इषधिमते तस्सानां पतये नमो नमो पञ्चदे परिपञ्चदे स्मायोनां पतये नमो नमो निचेरवे मनसरायारण्यानां पतये नमो नमः सुखामिभ्यो दिग्भागं सद्भ्योमुष्टरां पतये नमो नमः सिमद्भ्यो नन्दर्जर्भ्यः प्रकृतानां पतये नमो नमः उष्णेशिने गिरिधराय कृञ्जानां पतये नमो नमः भाविभ्यश्च वो नमो नमः आगन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विश्रियद्भ्यश्च वो नमो नमः अस्यभ्यो विद्यभ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वभ्यो जागृत्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो रहाभ्यश्च वो नमो नमः सभाभ्यश्च सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः व्याधिनीभ्यो विरुध्यन्तेभ्यश्च वो नमो नमः मंगलाभ्यस्तमुखदेभ्यश्च वो नमो नमः वृक्षेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो नमो प्राणेभ्यो प्राणपतिभ्यश्च वो नमो नमः गणपतिभ्यश्च वो नमो नमो विलोमेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः लघेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनानिभ्यश्च वो नमो नमः शत्रुभ्यो संग्रहेतृभ्यश्च वो नमो नमः तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्केभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईशगुभ्यो धन्नगुभ्यश्च वो नमो नमः मृगैभ्यश्च हरिभ्यश्च वो नमो नमः अश्वभ्यश्च परिभ्यश्च वो नमः भवाय च रुद्राय च नमः शरणाय च पशुपतये च नमो नीलग्रीवाय च श्रीकण्ठाय नमः कपर्दिने च व्यक्तकेशाय नमः सहस्राक्षाय च हृदहन्मने च नमो गिरिशाय च कृष्णाय च नमो वीरष्टमाय देशमते च नमो अस्माय च वामनाय च नमो धाते च वश्रीयसे च नमो संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आसदेनादिनाय च नमः शीघ्र्याय च शीघ्र्याय च नमः पूर्व्याय च पुष्पन्याय च नमः श्रोतस्याय च दीप्याय च ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च कनजाय च नमो मध्यमाय च वर्धाय च नमो जिघन्याय च बुद्ध्याय च नमः स्वोभ्याय प्रतिहर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो
च कल्याय च नमः श्लोक्याय च वधान्याय च भोमन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च आनास्तेनाय च सोलाय च नमः सूराय च वधिन्दके च नमः ब्रह्मणे च वरोधने च नमो बिल्मिने च कवचने च नमः सुराय च सुरसेनाय च नमः दुर्ध्याय च हरन्याय च नमो धृष्टवे च प्रभृशाय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्किने च सुधिमते च नमस्ते श्रीकवेजाय युधने च नमः स्वायुधाय च धन्वने च नमः सूर्याय च कक्षाय च नमः कात्याय च दीप्याय च नमः सूर्याय च रहस्याय च नमो नात्याय च वैशन्ताय च ऊप्याय च भट्याय च नमो वर्ष्याय च च नमो मेघ्याय च द्युत्याय च नमः इंद्रियाय च दप्याय च नमो वात्याय च रेत्याय च नमो वास्तव्याय च मास्तुमाय च हरोम हर 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 रुद्रमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो वदाय च दूरे वदाय च नमो हन्त्रे च हरीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय आद्याय च वाद्याय च नमः कदरणाय च उत्तरणाय च नमः आदार्याय च आदार्याय नाट्याय च नमः श्रेष्ठाय च नीत्याय च नमः हिरण्याय च प्रमथ्याय च नमः शिनाय च क्षेनाय च नमः वर्तिने च पुनस्तये च नमो गोष्ठ्याय च मुख्याय च नमः शौचाय च केशाय च नमः शाक्याय च ग्रहपरेष्ठाय च नमो हृदयाय च रेष्ठाय च नमः पारुसत्याय च रजस्याय च नमः श्रेष्ठाय च हर्याय च नमो लोक्याय च भक्त्याय च नमः ऊर्ध्याय च सूर्याय च नमः कर्णाय च नमस्याय च नमः कर्णाय च विघ्ने च नमाख्यते च प्रख्यते च प्रख्यते च नमः वक्तिरेभ्यो नमो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विजन्वत्केभ्यो नमः आमीवर्गेभ्यः भेर्धस्पदे दरिद्रन्नीहलोहिताः येषां पुरुषाणां येषां पशूनां भेर्मारोमोलेषां किञ्चनाकमतु या ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजीतया भागं रुद्राय तपसे कपत्तिने क्षयत्रियाय प्रभरामहे मदिवधानस्तमग्निपदे चतुष्पदे विश्वं पुष्टक्रामे हस्तिनमनातुरं पुराणो रुद्रातनोमयस्कुधि क्षयत्रिराय नमः विधेमदे मानो महान्तमुतमानो अर्भकं मानमुक्षन्तमुतमानमुक्षितो मानस्तो केतनये मान आयुषमानो गोषुमानो अस्तेषवीरिषः ॐ शान्ति शान्ति शान्तिः सहनौ भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै सुवर्णाभिषेकोस्तु कनकाभिषेकोस्तु एकवार रुद्राभिषेकोस्तु శివామృతదానం పండుగ చేస్తారు. ఇప్పటి వరకు కూడా చక్కగా మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రదోషకాలంలో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలు అలాగే చెరుకు రసము పండ్ల రసాలు వివిధ రకాలైనటువంటి రసాలతో అభిషేకం కూడా పూర్తి చేసుకున్నాం. ప్రదోషకాలంలో శివనామస్మరణ చాలా విశేషం. అలాంటిది స్వామివారి సన్నిధిలో మనం అందరూ చేస్తూ ఇక్కడ ఇంకా అందరూ కూడా వీక్షిస్తూ ఈ పంచామృతాభిషేకం అంతా పూర్తయింది. ఇప్పుడు స్వామివారి గానామృతం భరణి గారి చేత స్వామివారికి వారి గాత్రంతో స్వామివారిని స్తుతిస్తారు. హర నమ పార్వతీపతయే హర మహాదేవ. ఓం నమ శివాయ. కొంచెం పరమోత్కృష్టమైన శివరాత్రి మహాపర్వదినం పండగల్లో దీనికున్న విశేషం ఏమిటంటే
అన్ని పండగల్లోనూ మనం కొత్త బట్టలు వేసుకుని భక్ష భోజ్యాలు చాలా రకాల పిండి వంటలతో భోజనాలు చేస్తాం. ఈ ఒక్క పండగ మాత్రమే శుభ్రంగా స్నానం చేసి విభూతి ధరించి రుద్రాక్షమాల వేసుకుని ఉపవాసం చేస్తాం. ఇది దీని ప్రత్యేకత. అంటే సమస్తము త్యజించడం అన్నమాట. పరమేశ్వర ఆరాధనలో ఇప్పటిదాకా ఏమిటి, బయటికి అంటే మిగతా పండుగలన్నీ ఎగ్జిబిషన్, బయటికి వెళ్తే ఈ ఒక్క పండగ నాడు శివరాత్రి నాడు మాత్రం అంతర్ముఖులం అవుతాం. ఇందాక నేను చెప్పాను మాదయ్య గారి మల్లన పద్యం, దాన్ని నేను తెలుగులో తెలంగాణ యాసలో ఇలా రాశాను. చెమ్మెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊర్దే ఊస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊర్దే పూస్తే బస్. పుటి పుణ్యానికి మోక్షం ఇస్తావు కదా శబాషిరా శంకరా. అంటే ఇక్కడ తెలంగాణ వ్యవహారికంలో ఒట్టి పుణ్యం అంటే ఫ్రీ, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శబాషిరా శంకరా. ఇలాగా నేను ఆటగదరా శివ రాసిన తర్వాత ఏ లీలను తీయింపవచ్చు నేను ఉపమోత్ప్రోక్షధ్వని వ్యంగ్య శబ్దాలంకారాది విశేష భాషల కలభ్యం వైన నీ రూపం చాలు కవిత్వం నిలుచునే సత్యంబు వర్ణించుచో చీల జింపరుగాక మాదృశ కవుల్ శ్రీ కాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర, నిన్ను పరమేశ్వర ఏ ఏ ఏ అలంకారాలతో, ఏ శబ్దాలంకారాలతో, ఏ ఉత్ప్రేక్షాలంకారాలతో నిన్ను వర్ణించగలం? మా కవిత్వం ఈ సత్యాన్ని వర్ణించడంలో ఫెయిల్ అయిపోతాం మేము. అంచేత మమ్మల్ని కరికరించి మహానుభవ అని దూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకం అని చాలా అటు 108 పద్యాలు రాశాడు ఆయన. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొబ్బ ఘటించి చేతి పునుకన్ భక్షించక బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వర. ఒక్కొక్క పద్యంలో మానవుడి యొక్క బలహీనతల్ని, పరమేశ్వరుడి యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తూ చాలా, అంటే మనకి శతకం అని కనుక అనుకుంటే విష్ణు సంబంధమైన శతకం అయితే దాశరథి శతకం ఉంటుంది, శివ సంబంధమైంది అయితే మాత్రం దూర్జటి కాళహస్తీశ్వర శతకమే ఇప్పటి వరకు ఉత్కృష్టమైన శతకాలుగా. దాన్ని వ్యవహారికంలో గణపతి దేవుడు నీకు బిడ్డ, గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ నీ తత్వాల్ వాడత కళ్ళ మీద పడ్డ దీవించరా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తేమో నడిపిస్తాడా నువ్వొక్కడి ఎవర పండబెట్టెడిది శబాషురా శంకరా. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయి అర్ధనారీశ్వర తత్వం. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయి పూరాజ్ఞానివి నీకు సాటెవరురా శబాషురా శంకరా. శివాయ గురవే నమః అంటారు. అంటే సర్వ విద్యలకి ఆధారభూతమైనది, అంటే సంగీతానికి కూడా ఢమరుకంలోంచి వచ్చిన శబ్దాల ద్వారానే ఈ ప్రపంచంలోకి శబ్దం వచ్చింది అని మనవాళ్ళు నమ్ముతారు. అందుకని శివాయ గురవే నమః అంటాం మనం. పాల సముద్రము శిల్కెయాల, పాల సముద్రము శిల్కెయాల నిన్ను పగలుగా నిగజేస్తిరయ్య అమృతమిడిసి పెట్టి విషమా శబాషురా శంకరా.
నాకారావయ ఓనమాలు. ఇది రాసేటప్పుడు నేను చాలా ఒక విధమైన మానసిక స్థితి. రెండోది 2 లైన్ల తర్వాత నాకు మళ్ళీ రాలేదు. కారణం ఏమిటంటే నాకారావయ ఓనమాలు. నాకు శివభక్తిలో ఓనమాలు కూడా తెలియలేదు. అంటే మనం ఇప్పుడు ఓనమాలు అంటే తెలియకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్కి, ఏబిసిడీలు అన్నం పోయి. ఓనమాలు కూడా నాకు శివభక్తిలో రాలేదు. నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు. అక్షరాలే రాని వాడికి ఛందస్సు ఎలా తెలుస్తుంది? ఏదన్నా కావ్యం రావాలంటే వాడికి ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ రావాలి. అలాంటి నాకు నాకారావయ ఓనమాలు అన్నాను. ఈ ఓనమాలు అన్నంలో ఇంకొక చమత్కారం ఏంటంటే, ఓ అని ఎప్పుడు పిలుస్తాం? ఎక్కడో ఉన్నవాడిని పిలుస్తాం. ఓ దూరంగా ఉన్నవాడిని ఓ అంటాం. నా దగ్గరికి వచ్చిన వాడిని నా అంటాం. అందరికీ పంచబడేవాడిని మా అంటాం. ఓ నామ నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు అన్నాక నాకు దాదాపు 20 రోజులు పట్టింది మిగతా 2 లైన్లు పూర్తి చేయడానికి. నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు. మనం కవిత్వం రాసేటప్పుడు అందులో యతులు గణాలు అని ఉంటాయి. సాక్షాత్తు నువ్వే యతివి, ప్రమథగణాలన్నీ నీ చుట్టుముట్టు ఉంటాయి. అలాగా ఆ పద్యం పూర్తయిందన్నమాట. నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు. శబాషురా శంకర. పెండ్లామా పెద్ద శంకరుడితోటి అంటే 9 భక్తులని ఉంటాయి. అందులో సఖ్యం ఆత్మనివేదనం అంటాడు. సఖ్యం అంటే స్నేహం చేయడం. అంటే రాధ కృష్ణుడితోటి, మీరాబాయి కృష్ణుడితోటి స్నేహం చేశారు. అలాగా మనం దేవుడితో స్నేహం కూడా చేయాలి. ఆ స్నేహం చేసేటప్పుడు అతని లోపాలు అంటే నిందాస్థుతిలో ఎత్తి చూపించడం అన్నమాట. పెండ్లామా పెద్దమ్మ తల్లి. నాయనా నీకు ఆల్రెడీ పెద్దమ్మ భార్య. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. మళ్ళీ గంగతో ఈ గొడవ ఏమిటయా? పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా. శబాషురా శంకర. లంగల ఫంగ దొంగ పనులు ఎన్నో చేస్తే శరమొచ్చే. ఈ జీవితంలో ఈ జీవిక నడవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఎన్నో మోసాలు చేశాను, తెలియని నేరాలెన్నో చేశాను, తెలిసి చేశాను. ఇలాంటి అల్పుని నేను. లంగ లఫంగ దొంగ పనులెన్నో చేస్తే శరమొచ్చే. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది. నీ లింగానికి తల కొట్టుకుంటానయ్యా. శబాషురా శంకర. నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, గగనంలా గాళ్ళుంటావు. నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, గగనంలా గాళ్ళుంటావు. మట్టిలో ఉంటావు మట్టిలో ఉంటావు, మనసులుండనంటావు. శబాషురా శంకర. పంచభూతాల్లో సమస్తంలోనూ ఉంటావు కూడా. నువ్వే ఆ పంచభూతాలు. పంచభూతాత్మకమైన నువ్వు అన్నిట్లో ఇంత నిండుగా ఉంటావు కదా, నా మనసులో ఎందుకుండవు? అంటే నిలుపుకోలేని తత్వం మంది. ఎంతసేపు కమర్షియల్ అంటే దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తావంటే నాకేమన్నా ఇస్తావా, నాకు ఇది నీకు అది చేస్తా అనే తత్వంలోంచి ఇది పుట్టిందనమాట. లంగ లఫంగ దొంగ పనులెన్నో చేసి శరమొచ్చే, నీ లింగానికి తల కొట్టుకుంటానయ్యా. శబాషురా శంకర. పండ్లను రాలగొడతావు, వార్ధక్యం వచ్చే పళ్ళన్నీ ఊడిపోతాయి. కండ్లల పూలను తెచ్చి పెడతావు. పండ్లను రాలగొడతావు, కండ్లల పూలను తెచ్చి పెడతావు. మళ్ళా పిల్లల చేసి ఆడతావులే. బాల్యం వార్ధక్యం 2 ఇంచుమించు సమానమే. ఎందుకంటే బాల్యంలో ఎలా అయితే బాల్య చేష్టలు చేస్తుంటామో ఒక 80 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కళ్ళు కనపడవు, చెవులు కనపడవు. అంచేత పసిపిల్లల్లాగా కొన్ని కోరికలు కలుగుతూ ఉంటాయి. అలాంటి మళ్ళీ పిల్లలు చేసి ఆడుకుంటావు కదా శివయ్య అంటున్నా.
శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శబాషురా శంకరా. నువ్వు పుయ్యని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి, నువ్వు పుయ్యని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి, నీదోంకారము మాదహంకారము శబాషురా శంకరా. కాశీనాథునికెంత హాయి, కాశీనాథునికెంత హాయి, బిస్మిల్లా కాను షహనాయి, ఆనందల్లల్లాడినాడు భాయి శబాషురా శంకరా. ఈ భూగోళమే మట్టి లింగము, ఈ భూగోళమే మట్టి లింగము, మీది గంగంత అభిషేకము, మా బతుకులైగ నీ ప్రసాదము గదా శబాషురా శంకరా. బయటికి బండబూతువి అర్థంగాని లోతువి, కరిగే రాతివి పరంజ్యోతివి శబాషురా శంకరా. మూడే ఇస్తవు మూడు తీస్తవు, భక్తి బాల్యం యవ్వనం వార్ధక్యం, మూడే ఇస్తవు మూడు తీస్తవు, మూడింటితో చూస్తావు, మూడొస్తే మూడింటితోనొస్తావు. మూడొస్తే అంటే ఇంగ్లీష్ మూడు కాదు, మూడొస్తే మూడింటితో త్రిశూలంతో వస్తావు నాయనా శబాషురా శంకరా. మూడే ఇస్తావు మూడు తీస్తావు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాల్యం యవ్వనం వార్ధక్యం, మూడే ఇస్తావు మూడు తీస్తావు, మూడింటితో చూస్తావు, మూడొస్తే మూడింటితోనొస్తావు శబాషురా శంకరా. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెళ్ళిళ్ళ పల్లకి మోస్తారు, ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెళ్ళిళ్ళ పల్లకి మోస్తారు, వాడెను గడతారు పట్టకపోతారు శబాషురా శంకరా. కళ్ళీళ్ళల్లనే పుట్టినా పెరిగిన మానవ జీవితం అంతా విషాదం, అనంతమైన విషాదం. పుట్టినప్పటి నుంచి ఏదో విధమైన కష్టం, ఆ మధ్య వచ్చే సుఖం. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా, కన్నీళ్ళనే కాలినా, కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా, కన్నీళ్ళనే కాలినా, ఒక బొట్టన్న స్ఫటికలింగమైతే శబాషురా శంకరా. నమ పార్వతీపతే. మీరు ఎవరైనా మాట్లాడితే తర్వాత ఫినిషింగ్ 2 పాటలు పాడుతుంది. పెద్దలు భరణి గారికి, శ్రీరాశ్రీ గారికి, ఇక్కడున్న వేద పండితులకి, మా కళ్యాణ్కి అందరికీ ఈశ్వరానుగ్రహం, అన్ని ఐశ్వర్యాలు కలగాలని. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఈశ్వరాభిషేకం ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సంపదలు ఉంటాయని అర్థం. ఇందాక వారు వివరించినట్టు ఐశ్వర్యమే శంకరుడు, లక్ష్మీ కాదు, కుబేరుడు కాదు. మనకి తమిళనాడులో తిరుచిరాపల్లి అని ఒక గ్రామంలో ఐశ్వర్యేశ్వరన్ అని ఒక ఆలయం ఉంటుంది. ఈశ్వరుడు ఒక పక్క లక్ష్మీదేవికి, ఇంకొక పక్క కుబేరుడికి సంపదని దానం చేస్తున్నట్టుగా, అనుగ్రహిస్తున్నట్టుగా విగ్రహాన్ని మనం చూస్తాం. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యము ఆయనే, గ్రహాలకి అధిపతి శంకరుడే. కాబట్టి ఇక్కడ మనకి పెద్దలు ఒక మాట అంటారు, అమ్మైనా అడగకుండా ఏమీ ఇవ్వదేమో, అడగకుండా అన్నీ ఇచ్చేటువంటి వాడే శంకరుడు. శంకర అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం.
కాబట్టి ఎక్కడ ఈశ్వరాభిషేకం జరిగితే, ఎక్కడ ఈశ్వరార్చన జరిగితే అక్కడ అన్ని సంపదలు, అన్ని సుఖాలు ఉంటాయని శివపురాణం స్వచ్ఛంగా తెలియజేస్తోంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ ఈశ్వరానుగ్రహం కలిగి ఉంటారు. కళ్యాణ్ గారు, వాళ్ళ బావగారు ధన్యులు. ఇంత గొప్ప అభిషేకాన్ని వాళ్ళు నిర్వహించడం, మేమందరం అందులో మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములయ్యి ఈశ్వరాభిషేకాన్ని తిలకించడము, ఇది పూర్వజన్మ సుకృతము. సో ఈ మహాపర్వదినం రోజు అంటే మహానిశిరాత్రి, ఈ మహాశివరాత్రి రోజు మీరందరూ డైరెక్ట్గా ఇక్కడ వీక్షించడం, పరోక్షంగా ప్రత్యక్షంగా వీక్షించేటువంటి వాళ్ళందరూ పూర్వజన్మ సుకృతంగానే భావించాలని కోరుకుంటూ వారిని కొనసాగించాలని. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే నువ్వు గంగాధరయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా, భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా, రక్షించి కాపాడు రామేశ్వరయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. కోపముస్తే నీవు ముక్కంటివయ్యా, కోపముస్తే నీవు ముక్కంటివయ్యా, పాపాలు పాపమా దిక్కంటినయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, భిక్షమేస్తే నీకు ఓ జంగమయ్యా, మోక్షమిస్తావు గద మా సంగమయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, వేడుకుంటే నీవు వెండి కొండయ్యా, బెంగలను తీర్చు బంగారు లింగయ్యా, అయ్యా శివయ్య ఆదుకోవయ్యా, మమ్ము ఆదుకోవయ్యా, భక్తులను ఆదుకోవయ్యా, కళ్యాణ్ణి ఆదుకోవయ్యా. నమ పార్వతీపతే. వామదేవాయ నమః. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. ఇత్యుపవేదం సమర్పయామి. రుద్రాయ నమః. యాభరణామం సమర్పయామి. కాలాయ నమః. రత్నం సమర్పయామి. కణవికరణాయ నమః. బయట తనుకుంది.
अपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा नमुष्यतपद आयतनम् आयतनवान् भवति यदेवं वेद आयतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सुनाभं प्रदक्षिणां वेद मध्येव तिष्ठति राजाधिराजाय प्रदक्षिणाहिने श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय राजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तत्वायो ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु वैयज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः तदा महाभोज्यो देवसोमुखं ब्रह्मभोद्भुवस्तु परं सत्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वभा भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरुणाय नमो बलवीराय नमो बलाय नमो बलप्रवदनाय नमः सर्वभूतगमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वशक्तेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरोगाय हिरण्यपतयेऽम्बिकापतये महापतये पशुपतये नमो नमः यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेधस्य यः परः स महेश्वरः సాంబ పరమేశ్వరాయ నమః తవ పాదారవిందయోః అనేక వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అందరూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకోవడం ఒకసారి వేద్దాం. ధ్యాని కార్య పాపాని నిర్మాంతర గుణాని చ తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే బాబు అమ్మ బ్రహ్మ పాదాత్మ సంతత కాయవాయ యాది శరణాగతవత్సల అన్యదా శరణాసి మయ శరణమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. అందరూ చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష జగదీశ్వర రక్ష ఆపద్బాంధవ అనేక వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్ప మనఃపూర్వక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. దండం పెట్టి చెప్పండి. శిరస దృష్ట్యా మనస వచస కథా తద్భ్యాం కరాభ్య కరణాభ్య ప్రణామి అష్టాంగ ఉచ్యతే సాష్టాంగ దండ ప్రణామ నమస్కారం సమర్పయామి. సమస్త మంత్రలోపేన తంత్రలోపేన క్రియాలోపేన ద్రవ్యలోపేన సరళ అపరాధ సహస్రాలు క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతిమాం మత్వా క్షమయస్వ పరమేశ్వర క్షమ్యత పరమేశ్వర. అందరూ కూడా పుష్ప నక్షత్రాన్ని అక్కడ వేసేయండి. మాధవం
यावदेर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीरङ्गीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्य अन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव हरदो वर्धमान इत्यमिनो भवति शतमिति दीर्घमायुर्वर्धयेन वर्धयन्ति शतमेनमेव शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यजत्प्यङ्गतदेवमर्पयेन्द्रावते मम जने विहावः अयं बोधापरमेष्टि सुवर्जाः समानानामुत्तमश्लोको अस्तु आयुर्दाग्ने अभिजोतिजानो हृदप्रदीको हृदयो निरेधि वेद्वा पदजारगव्यं विदेह पुत्रमभिरक्षता दिमो पश्यति पुत्रौ पश्यति पौत्रौ प्रप्रयाजयते यत्त्वैवं विदिशोऽग्निहोत्रं जुह्वति योजेनमेवं वेद ॐ नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च ॐ अयं भगवान् श्रीमदखिलमहीमण्डलमण्डलधरणीधरमण्डलखण्डलस्य निखिलसुरासुरवन्दितवराहक्षेत्रविभूषणस्य शेषाचलगरुडाचलसिंहाचलवृषभाचलनारायणाचलाञ्जनाचलादिशिखरिबालापुरस्य नाथं प्रबोधनिर्वीधिगुणसाभरणसत्परितत्परिणि पूर्णश्रीशैलपूर्णगुणभुजम्बलपरमपुरुषकृपापूरशृङ्गगलध्यगनगङ्गा समालिङ्गितस्य कलिकर्तममलमर्दन कलितोद्यम विलसद्यम नियमादिम निकट निषेव्यमान प्रत्यक्षी भवन् निजसलिल सपज्जन नमज्जन निखिल पापनाशन तीर्था परपरित निजदुरित हतिनिरत सतत निरस्त निरङ्गल पेपीयमान सरल संभृत विसङ्गगणा हतीर्थं एवमादिम भूरिमन्यम सर्वपादक गर्वहातक सिन्धुडम्बर मानुषम्भर विविधवगुण पुण्यतीर्थ नियमनिवासस्य श्रीमतो वेङ्कटाचलस्य शिखर महाकल्पशाखी ॐ ओचदयत्तकुं समोचदयवोचदयत्तं सम्पदन्ते वदन्ते समो सम्पदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सह सह सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सह सह राज्ञा राज्ञेति राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणः ब्राह्मणस्तगुं तगुं राजन् 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 तं तगुं राजन् राजन् पारयामसि पारयामसि राजन् राजन् पारयामसि पारयामसिति पारयामसीति बहुवै बह्विजाविकायै बहुव्रीह्यवायै बहुहस्तिकायै बहुहिरण्यायै बहुदासपुरुषायै रयिमत्यै पुष्टिमत्यै शतमानं भवति शतायुः स्वस्ति मंत्रार्धा श्रीमंतो महांतो न गृह्णन्तु तथास्तु वेदोक्तं परिपूर्णं दीर्घमायुः श्रीमंतो महांतो न गृह्णन्तु तथास्तु यजमानस्य संकल्पित सकल कार्य दिग्विजय सिद्धिर श्रीमंतो महांतो न गृह्णन्तु तथास्तु वीणा वाक्पणित संगीत साहित्य सकल कला प्रावीण्यता सिद्धि द्वारा वाग्देवतानुग्रह प्रसाद सिद्ध श्रीमंतो महांतो न गृह्णन्तु तथास्तु श्री सांब परमेश्वर करुणा कटाक्ष शुभ वीक्षणेन सकल उन्नताधिकार योग्यता सिद्ध श्रीमंतो महांतो न गृह्णन्तु तथास्तु सत्या एता आशिलः सन्तु सत्या सन्तु जमानस्य रोचनो रोचमान शोभन शोभमान कल्याणः निरंतर भक्ति ज्ञान वैराग्यतानुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु कंदूरु श्री रामलिंगेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु परमेश्वरार्पणमस्तु निरंतर भक्तिपरायण योग्यता सिद्धिरस्तु नो माइक పెట్టుకోండి परमेश्वरार्पणम నేనే ధర్మం మర్మం
శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.